హాయ్ హలో వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ ఏంటి కొత్త మెంబర్ కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఇవాళ మా అక్క ఫ్రెండ్ వచ్చింది ఇంటికి. అక్క ఫ్రెండ్ కాదు కానీ ఫస్ట్ మెయిన్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు అంటే వీళ్ళిద్దరు కారణం అన్నమాట. ఫస్ట్ సన్నీకి ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్ మదర్స్ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. అలా ఇంటికి ఇన్వైట్ చేసింటే ఇద్దరు వచ్చారండి. పాపని చూడాలని వచ్చారు. ఫైనల్గా ఇంకా ఈవినింగ్ వచ్చారా అండి. సో ఇంకా పాపకి డ్రెస్సెస్ తీసుకొని వచ్చారు. పాప చూసారా ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట చెప్పాలంటే. సో డ్రెస్సెస్ తన కోసమే తీసుకొని వచ్చారన్నట్టు ఫుల్ ఫీల్ అయిపోతూ ఉంది, చూస్తున్నారు కదా. సో అమ్మ పెట్టి చూస్తూ ఉంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంది చెప్పాలంటే. అక్క తీసుకొని వచ్చారు, ఇంకా తనకి ఫ్రాక్ వేయాలంట. చూసారు ఎంత బాగా పట్టుకుంటుందో. డ్రెస్సెస్ తీసుకొని వస్తే కొత్త డ్రెస్సెస్ ఏమైనా చూస్తే ఇలానే చూస్తూ ఉంటుంది. ఇలా మా బుడ్డి కానీ ఎగ్జైట్మెంట్ కానీ యాంగ్జైటీ కానీ చూస్తూ ఉంటాం కదా మేము. సో చిన్నప్పటి నుంచినే షాపింగ్ అంటే ఇష్టపడుతుంది. అవన్నీ చూస్తూ ఉంటే ఆడపిల్లలు అంటేనే అంతనేమో అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. చిన్నప్పటి నుంచినే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట వాళ్ళకి. సో ఇంట్రెస్ట్ చూస్తారా ఎంత బాగా పట్టుకుంటుందో ఇది కావాలి అని చెప్పేసి. సో అలా ఏదైనా డ్రెస్సెస్ కావాలి, ఏ డ్రెస్ వేయాలి అని 2 డ్రెస్ పెట్టుకుంటే ఒక డ్రెస్ పట్టుకుంటుందండి, నమ్ముతారు నంబరు. సో చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోతుందేమో వాళ్ళకి. సో ఫైనల్గా మేమైతే ఇంకా అలా వెళ్ళేసి వద్దామని చెప్పేసి ఈవినింగ్ వెళ్తూ ఉన్నాము. ఇలా వెళ్ళి నేను చాలా రోజులైంది పాపని తీసుకొని వెళ్ళి. ఫైనల్గా మా ఊర్లో పార్క్ చూడాలి అని చెప్పి అనిందనమాట. పార్క్ అంటే మాదిరాని గుడి అని ఫేమస్. సో ఓల్డ్ టెంపుల్. నేను ఎప్పుడో ఇలా బస్సులో వెళ్తూ ఉంటే చూశాను, వెళ్దాము అని చెప్పేసి అడిగారన్నమాట అక్క. సో సరే ఇంక అడిగారు కదా అని చెప్పేసి వెళ్ళాము. ఇంకా స్పెషల్గా మా ఊర్లో అంటూ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఏం ప్లేసెస్ అయితే లేవండి. ఇంకా ఇది ఒక ప్లేసే మెయిన్ చెప్పాలి అంటే. ఫైనల్గా ఇంకా ఆ టెంపుల్కి అయితే వచ్చాము. ఇంకా వాళ్ళు అలా టెంపుల్లోకి వెళ్తామని చెప్పేసి అన్నారు. ఇంకా టెంపుల్ కూడా ఓపెన్లో ఉన్నిందండి ఈవినింగ్. సో అలా వెళ్తుంటే నేను అలా షూట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. వాళ్ళు ముగ్గురు టెంపుల్లోకి వెళ్తున్నారు. సో ఫైనల్గా టెంపుల్ వచ్చి కదండి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా టెంపుల్, అది నేను అలా షూట్ చేసుకుంటూ ఇంకా వెళ్తూ ఉన్నానండి. ఇంకా వాళ్ళు టెంపుల్లోకి వెళ్ళారు కదా. ఇంకా ఫైనల్గా మీకు చూపిద్దాము ఎలా ఉంటుంది లోపల అని చెప్పేసి చూపించాను. మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుందండి. సో ఎవరికైనా ఐడియా ఉంటే మీకు తెలుస్తుంది, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తూ ఉన్నాను. ఇంకా ఎప్పుడైనా ప్రశాంతంగా ఉండాలి ఈవినింగ్ టైమ్స్ అన్నప్పుడు ఇలా వచ్చి స్పెండ్ చేస్తూ ఉంటారు. ఈవినింగ్ చాలామంది వచ్చి టైం స్పెండ్ చేస్తూ ఉంటారండి ఇక్కడ. ఓల్డ్ టెంపుల్ కదా, చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి వస్తే. కానీ మేము ఎప్పుడు రాము. ఉన్న ఊర్లో ఏదైనా ఉంది అంటే అది కొంచెం చేదుగా అనిపిస్తుంది అంటారే, ఆ టైప్ అనమాట. సో ఎప్పుడో ఒకసారి అలా వస్తూ ఉంటాం. రెగ్యులర్గా అయితే నేనైతే రాలేదండి ఎప్పుడు. వీళ్ళు డిస్కషన్ చేస్తూ ఉన్నారన్నమాట ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి నెక్స్ట్. సో ఫైనల్గా మేము అలా కొద్దిసేపు అన్న టైం స్పెండ్ చేద్దాం, వచ్చాం కదా కూర్చుందాము అని చెప్పేసి. సో ఇంకా కూర్చొని మాట్లాడుతూ ఉన్నామండి. ఇది కొంచెం చాలా ఓల్డ్ వ్లాగే, బట్ ఇప్పుడు షేర్ చేస్తున్నాను. మర్చిపోయానండి వ్లాగ్ అయితే. సో అన్నీ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా. ఇంకా ఫైనల్గా ఇది కొంచెం చాలానే లేట్ అయిందని చెప్పాలి వ్లాగ్ అయితే. ఇప్పటి నుంచి రెగ్యులర్గా డే టు డే ఏం జరిగింది అనేది చూపిస్తాను అనమాట నెక్స్ట్ వ్లాగ్స్లో అయితే. ఇది ఒకటే ఓల్డ్ వ్లాగ్. ఇంకా ఫైనల్గా అమ్మ కూడా వచ్చారండి. అలా షాపింగ్ అయితే చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇలా ఫ్రీగా వచ్చి షాపింగ్ చేసి అలా ప్రశాంతంగా ఉండి చాలా రోజులైంది నిజంగా చెప్పాలంటే. అంటే గడుస్తున్నాయి రోజులు, ఎందుకంటే పాప ఉంది కాబట్టి ఇప్పుడు ఏమైనా కావాలని చెప్పినా అక్క వాళ్ళకి చెప్పడం, తీసుకురావండి అని చెప్పడం అలా జరుగుతూ ఉందన్నమాట. నేను పర్టికులర్గా వెళ్ళి నేను షాపింగ్ అంటూ చేసింది ఏది చాలా రోజులు అయిపోయింది చెప్పాలంటే. సో ఇంకా ఎక్కువ అక్క వాళ్ళకే చెప్తూ ఉంటాను, నాకు ఇది ఇలా తీసుకోరండి, ఇది తీసుకోరండి అని. లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ ఉంటాను. సో ఫైనల్గా అలా షాపింగ్ అయితే చేద్దామని ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా వచ్చిన దానికి ఏదో ఒకటి తీసుకుందాము అని చెప్పేసి ఇంకా వీళ్ళకి షూట్ చేస్తుంటే నాకొద్దు అని చెప్పేసి ముగ్గురు వెనక్కి పోతున్నారు. అది గుడ్ మెమొరీగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే షూట్ చేశానండి, అలానే యాడ్ చేశాను అనమాట. సో చూసారు కదా. నాకు స్పెషల్గా ఎలా నచ్చుతుంది అంటే వెళ్ళి ప్రశాంతంగా ఎన్ని కావాలో అన్ని తీసుకొని, సో మనస్ఫూర్తిగా ఇన్ని డ్రెస్సెస్ తీసుకున్నా అమ్మ చాలు అనేటట్టు షాపింగ్ చేయాలి. అప్పుడే నాకు తృప్తి అనిపిస్తుంది అన్నమాట నిజంగా చెప్పాలంటే. షాపింగ్కి ఆన్లైన్లో చేస్తూ ఉన్నా కానీ, ఆన్లైన్లో చేస్తున్న న్యూ డ్రెస్సెస్ ఉన్నప్పటికైనా కానీ ఏమనిపిస్తుంది అంటే వెళ్ళి షాపింగ్ చేయడం వేరనిపిస్తుంది. సో ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా చేసుకున్నా కానీ న్యూ డ్రెస్సెస్ ఉంటాయి, బట్ అవి షాపింగ్ చేసినట్టు అనిపించదు అనమాట. ఇలా షాప్కి వెళ్ళి మన కళ్ళ ముందర చూసి మనం కొంటేనే హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అది చిన్న వస్తువు అయినా పెద్ద వస్తువు అయినా. సో అలా వెళ్ళాను అనమాట. ఫైనల్గా నేనైతే డ్రెస్సెస్ షాపింగ్కి అయితే రాలేదండి. జస్ట్ ఇక్కడ కొంచెం కొత్తగా పెట్టారు అని చెప్పేసి అంటే, సో ఓల్డ్ షాపే న్యూ షాప్గా మార్చారు అని చెప్పేసి అంటే, ఇంకా సరే కొత్త వస్తువులు పెట్టింటారు కదా అని చెప్పేసి
వెళ్ళామన్నమాట. సో అదే ఇంకా స్లిప్పర్ షాపు ఇంకా ఇవి ఉంటాయి కదా ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ, సరే చూద్దామని చెప్పేసి ఇంకా చూస్తూ ఉన్నాం అన్నమాట ఒక్కొక్కటి. ఇంకా అలానే నేను చిన్నగా షూట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకేం తీసుకున్నాను ఏంటి అనేది ఇంకా లాస్ట్లో చూపిస్తాము. సో ఇప్పుడు ఫైనల్గా ఇంకా బయటకు వచ్చాక ఎక్కడికి వెళ్తామండి, పానీపూరి అయితే కంపల్సరీ తినాలి కదా బయటకి ఇలా వచ్చినప్పుడు. ఇలా వెళ్ళి కూర్చొని తిని కూడా చాలా రోజులైంది పానీపూరి నిజంగా చెప్పాలంటే. సో ఇంటికైతే పార్సల్ తీసుకొని వచ్చేవారన్నమాట నాన్న. సో ఫైనల్గా అందరూ కూర్చొని పానీపూరి అయితే తింటూ ఉన్నామండి. పెళ్ళికి ముందు అయితే నేను మా అక్క వచ్చేవాళ్ళం అనమాట. ఏదో షాపింగ్ పడేదన్నమాట. హర్షికి ఏదో ఒకటి తీసుకోవాలి, నాకు ఏదో ఒకటి తీసుకోవాలి, అక్కకి ఏదో ఒకటి తీసుకోవాలని ముగ్గురు షాపింగ్ ఉండేదన్నమాట. సరే వెళ్దాం అన్నట్టు వెళ్ళేది. కంపల్సరీ వెళ్ళాక ఈవినింగ్ సో ఇలా పానీపూరి సేవపూరి బాగుంటుందన్నమాట మా ఊర్లో. సో సేవ తినేసి ఇంకా అలా వచ్చేవాళ్ళము. ఇలా వెళ్ళి చాలా రోజులు అయిపోయింది. సో ఫైనల్గా తినేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయింది. ఫైనల్గా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని అలా వెళ్ళేసి వచ్చామన్నమాట అక్క ఫ్రెండ్ వచ్చిన దానికి. సో చూసారు కదా ఏమేమి షాపింగ్ చేసామో ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను. సో పాప కూడా బాగా సహకరించింది. సో ఈ టైంలో అస్సలు ఎప్పుడూ బయటకు వెళ్ళింది లేదు, బయటకంటే అలా రోడ్ సైడ్ వెళ్ళింది లేదు. సో ఫైనల్గా వెళ్ళేసి వచ్చాము. ఇంకా అలా వచ్చి అలా కూర్చునేసాను అనమాట నేనైతే. సో చూసారు కదా పాప కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట అలా ఎప్పుడైనా తీసుకొని వెళ్తే. సో తనకు కూడా రిలీఫ్ అన్నది వస్తుంది. సో ఫైనల్గా నేనేం తీసుకున్నాను ఏంటి అని చూపిస్తాను. సో ఇది స్లిప్పర్స్ అయితే తీసుకున్నా అండి. సో ఒకేషనల్ వైజ్ బాగుంటుంది అన్నట్టు శారీస్లోకి అన్నట్టు తీసుకున్నాను. సో అక్కడ ఎక్కువ ఏం లేవు, సరే ట్రెడిషనల్గా బాగానే ఉంటాయని చెప్పేసి ఇంకా అదొక పేర్ తీసుకున్నాము. ఇంకా వస్తూ బజ్జీలు కూడా కట్టించుకొని వచ్చాను అనమాట. అక్క మా ఊర్లో ఫేమస్ అనమాట, ఇంకా వాళ్ళ కోసం కట్టించుకొని వచ్చాము. ఇంకా అవి తింటూ ఉన్నారు. ఇంకా తీసుకున్నవి బ్యాండ్స్ పాప కోసం ఇవన్నీ చిన్న పర్సులు చేంజ్ చేసుకునేడానికి క్యూట్గా అనిపిస్తే ఇంకా అవి అందరికీ ఒక్కొక్కటి అన్నట్టు తీసుకున్నాము. సో ఒక 5 తీసుకున్నామండి. ఇంకా రబ్బర్ బ్యాండ్స్ ఇలా అన్నీ. సో బాక్స్ ఒకటి పాపకి, పిన్స్, సో అన్నీ ఫైనల్గా అవన్నీ తీసుకున్నామండి. ఇంకా అవే నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఇవి వచ్చి స్టోన్స్వి. సో మరి వర్క్ కాలేదండి, అంత చాలా గట్టిగా ప్రెస్ చేయాలి. చూడడానికి పెద్దగా అనిపిస్తున్నాయి కానీ ఆ పిన్స్ ఏమంత వర్కౌట్ కాలేదు అనిపించింది. సో ఇవి తీసుకున్నాం అనమాట సింపుల్గా. ఇవన్నీ షాపింగ్ చేసుకొని వచ్చాము. ఒక 3 pairs స్లిప్పర్స్, 1 pair చూపించాం కదండి. సో ఇంకా 2 pairs అక్కకొకటి, సన్నీకి ఒకటి అన్నట్టు ఇంకా అక్కకి ఇవి. సో సన్నీకి ఇవన్నీ తీసుకున్నాం అనమాట. మెయిన్గా 3000 అయితే బిల్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. కీప్ వాచింగ్, బాయ్.